భారత్‌పై ఏదైనా పెద్ద కుట్ర జరగబోతోందా? ఈ సందేహం ఎందుకొచ్చింది అనంటే, అమెరికన్ పౌరులే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దొరుకుతుండడం, అది కూడా ఈ సైన్యంలో గతంలో పనిచేసిన వారవుతుండడం, ఇవన్నీ సందేహాలకు దారితీస్తున్నాయి. గతంలో మీకు అందరికి తెలిసినటువంటి విషయంలో మార్చ్‌లో మన భారత్ బార్డర్‌లో ఉన్నటువంటి మయన్మార్ ప్రాంతంలో మాజీ సైన్యంలో పనిచేసిన ఒక అమెరికన్ సైన్యంలో పనిచేసినటువంటి వ్యక్తిని అమెరికన్ జాతీయుని పట్టుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇండియన్ నేపాల్ బార్డర్ లో మరొక వ్యక్తిని అమెరికన్ అతని వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. అతని పేరు జార్డన్ బ్రౌన్. అతను కూడా సైన్యంలో పనిచేసి స్పెషల్ ఫోర్సెస్ లో పనిచేశానని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి. ఎందుకు సందేహం వచ్చిందంటే ఇతని వ్యక్తి మీద కూడా అతను శ్రీలంక నుండి గోవాలకు వచ్చి గోవాలో ఉండి గోవా నుండి ఉత్తరప్రదేశ్ చేరుకొని ఉత్తరప్రదేశ్ నుండి అధికారిక చెక్ పోస్ట్ ద్వారా కాకుండా అనధికారికంగా నేపాల్లోకి ఎంటర్ అయ్యేటువంటి ప్రయత్నం చేశాడు. అతని దగ్గర అధికారిక పాస్పోర్ట్ కానీ ఎటువంటి డాక్యుమెంటేషన్ కానీ ఏవీ లేవు. అతని ఎస్ఎస్పి ఆపడానికి ప్రయత్నిస్తే అతను అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అది ఒక అతను సిన్సియర్ గా పర్ఫెక్ట్ పర్సన్ అయితే ఎందుకు పారిపోతాడు వీళ్ళని చూసి? అతని ప్రజలు వెంటబడి పట్టుకోవడం జరిగింది అనుకోండి, తీసుకొని రావడం జరిగింది. కానీ అతను నిజంగా పర్ఫెక్ట్ అయితే పారిపోవడం ఎందుకు చేశాడు? ఇవన్నీ చూసిన తర్వాత సందేహాలు రాక మానవు. అసలు భారత్‌లోకి ఇలాంటి వ్యక్తులకి ఎవరు సపోర్ట్ గా నిలబడుతున్నారు? ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నారు? సరే నార్మల్ గా వాళ్ళు వచ్చి ఏదో నార్మల్ గా వచ్చి వెళ్తున్నారు అని అనుకుంటే ఇట్స్ ఓకే. కానీ ఎందుకు ఇది జరుగుతోంది అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. భారత్ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మెల్లిమెల్లిగా ఎదుగుతూ చాలా దేశాలతోటి స్నేహబంధం ఏర్పరచుకుంటూ మంచి మిత్రులుగా చాలా దేశాలతో ఉంటూ మంచి మిత్రులను చేసుకుంటూ చాలా దేశాలకు, చాలా చిన్న దేశాలకు పెద్దన్నగా మారుతూ భారత్ ఇప్పుడు ఇతర దేశాలపై ఆధారపడకుండా మన భారతదేశానికి కావాల్సింది తెచ్చుకుంటూ మన భారతదేశంలోనే అన్ని తయారు చేసుకుంటూ స్వయం సమృద్ధిగా మనమే ఎదుగుతూ వెళ్తున్నటువంటి పరిస్థితి. భారత్ ఏంటంటే చాలా దేశాలకి నచ్చదు ఏంటంటే భారత్ కొన్ని ఎన్నో సంవత్సరాలు పట్టకపోవచ్చు, ఫ్యూచర్ లో భారత్ సూపర్ పవర్ గా ఎదగడం అనేది ఖచ్చితం అని చెప్పేసి చిన్న దేశం నుండి పెద్ద దేశం వరకు అన్ని దేశాలు ఒప్పుకునేటువంటి మాట మాత్రం ఒకటి నిజం. ఇలాంటి పరిస్థితుల్లో భారత వ్యతిరేక శక్తులు ఏదైనా పెద్ద ప్లాన్ చేస్తుంటాయా అనేది సందేహం ప్రతి ఒక్క భారత పౌరుడికి రాకమానదు. ఈ నిఘా సంస్థలు ఎట్లయినా ఎంక్వైరీ చేస్తాయనుకోండి, దర్యాప్తు సంస్థలు ఏవి వదలవనుకోండి. కానీ మన భారతదేశం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. భారత్ వాళ్ళు ఎన్ని ప్లాన్లు చేసినా ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఎదుర్కోవడం కష్టం అనేది అయితే నిజం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్ మరియు కమెంట్ చేస్తూ ఉండండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.